ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభునందు ప్రియ దేవునికి బిడ్డలారా, తపస్కాలపు ధ్యానాంశాలకి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథము మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, అక్కడ ప్రభువు మనకు చెప్పేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ లోకంలో మనమందరం కూడా అడుగుడు మీకు వసబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తిరగబడును, ఎలైనా అడిగిన ప్రతి వారికి కూడా లభించును, వెదుకు ప్రతి వానికి కూడా దొరుకును, తట్టు ప్రతి వానికి కూడా తెరవబడనని దేవుడు తన మాటల ద్వారా పలుకుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ప్రభు చెప్పేటువంటి మాట ఏంటంటే, లోకంలో మనం అనేక అవసరాల కొరకు ప్రభుని అడుగుతూ ఉంటాం. కానీ ప్రధానంగా ఏది కావాలో దాన్ని మాత్రమే మనము అడిగే బిడ్డలుగా ఉండాలి. మనం చూస్తూ ఉంటాం తర్వాత భాగంలో కూడా, మరి తండ్రి దేవుడు ఎప్పుడైనా ఈ లోకానుసారంగా కుమారుడు రొట్టెని అడిగితే రొట్టెనిస్తాడు, మరి అలా అని రాయినివ్వడు, మరి చేపను అడిగితే చేపనిస్తాడు, అలా అని పామునివ్వడు. కానీ ఈ లోకపు తండ్రి అలాగ ఉంటే మరి పరలోకపు తండ్రి ఏ విధంగా నీకు గొప్పనైనటువంటి బహుమానం ఇస్తాడని చెప్పి దేవాదేవుడు మరొక మారు మనం గుర్తు చేస్తూ ఉన్నాడు. మనం చదువుకుంటాం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 23వ వచనం చూస్తే, మీ మనస్సులను నూతనముగా గావించుకుని అంటున్నాడు. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా మనం దేవుణ్ణి అడిగేటప్పుడు మన మనస్సులను నూతనపరుచుకుని ప్రభువుని అడిగేటువంటి వారిగా ఉండాలి. అలాగనే యోబు రాసినటువంటి గ్రంథములో 40వ అధ్యాయములో 3, 4, 5 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, యోబు ప్రభువుతో ఇట్లనెను, నేను తెలివి మాలినటువంటి పలుకులు పలికి తిని ఇప్పుడు నేను జవాబు చెప్పలేను కనుక మౌనం వహిస్తూ ఉన్నా. నేను ఒక్కసారి మాట్లాడి తిని మరలా మాట్లాడను, ఒక్కసారి కంటే అధికముగా సంభాషించనని ప్రభుతో అంటున్నాడు. అంటే తన యోబు గారు తన ప్రతి పరిస్థితుల్లో కూడా మరి దేవుడికి నా యొక్క పరిస్థితి అంతా తెలుసని పదే అడగటం కానీ లేదా పదే మాట్లాడటం కానీ ఉన్నట్లుగా మనకు అక్కడ కనపడటం లేదు. అంటే యోబు గారు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను ఎక్కువగా మౌనం వహిస్తూ ఉంటాను, ఎక్కువగా అధికంగా నేను మాట్లాడను ప్రభుతో. కానీ ప్రభు అక్కడైతే ఏం చెప్తున్నాడంటే, అడగండి అంటున్నాడు. అంటే ఏది అవసరమో దాన్ని మాత్రమే అడగాలి, మిగిలినటువంటి మరి అనేక విషయాలు, వ్యర్థమైన విషయాలను మనం అడగకూడదు. కనుక ప్రభువుకి తండ్రి దేవుడు మన దేవుడు, ఆయనకి ఏది కావాలో అది తెలుసు అని తన మాటల ద్వారా చెప్తున్నాడు. కనుక ఒకసారి మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుని దేవుని బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ దేవునిలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, పరలోక రాజా, ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి పాదాలు కొందనాలు. ఈరోజు విన్నటువంటి ప్రతి మాట కూడా మా హృదయాలలో ఫలభరితముగా చేయండి. ముఖ్యంగా అడుగుడు మీకు ఇవ్వబడనంటున్నావు. మా అవసరాలు, మా పరిస్థితులు, మా ఆరోగ్యము, మా యొక్క పరిస్థితులంతటినీ కూడా ఎరిగినటువంటి దేవుడు కనుక తండ్రిగా మాకు ఏది అవసరమో అడిగిన దాన్ని ఇచ్చే దేవుడిని మేము విశ్వసించే గొప్ప నిలబడలుగా మార్చమని, ముఖ్యంగా మా పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, మరి ఉపదేశకులను ప్రభువా, విశ్వాసులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, మరి రాబోయేటువంటి దినాలలో ప్రభువా, మరి పిల్లలు 10th క్లాస్ పరీక్ష సిద్ధమవుతుండగా వారి పరీక్షలంతట్లో కూడా తోడుగా ఉండి నడిపించమని మన ఆదుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు అడుగుతూ తల్లి మరియమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా విన్నవించుకుని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఇట్లు మీ సహోదరుడు బ్రదర్ జాన్ కుమార్.